నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంతినగర్లో ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ 3వ డివిజన్ అధ్యక్షులు పార్లమెంట్ కమిటీ మెంబర్ బత్తల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, రంగనాయకుల స్వామి ఆలయ చైర్మన్ లెక్కల వెంకారెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు టాకు మురళీరెడ్డిలతో పాటు స్థానిక డివిజన్ నాయకులు, కూటమి ప్రజాప్రతినిధులు మరియు జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిలువెత్తు కేక్ కట్ చేసి శ్రీకాంత్ కు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నడుచుకుంటూ ప్రతి కార్యక్రమంలోనూ ముందుంటూ పార్టీలో అంచులంచులుగా ఎదుగుతున్న బత్తల శ్రీకాంత్ పనితీరును ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించడం విశేషమని కొనియాడారు. పార్టీలోని అత్యంత కీలకమైన నాయకులలో ఒకరిగా ఎదిగిన శ్రీకాంత్లోని వినయ విధేయతలు అందరినీ ఆకట్టుకున్నాయని, ఈ పుట్టినరోజు సందర్భంగా వందలాది మంది జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి ఆయనకు ఆ రంగనాథస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదినం సందర్భంగా నిజంగా నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అందరూ కూడా ఎంత ప్రేమతో, ఎంత అభిమానంతో నిజంగా ఈరోజు ఉన్నారంటే, ఎక్కడికి పోయినా కేక్ కటింగ్, వాళ్ళ సేవలు, వాళ్ళ అభిమానం వాళ్ళకి చేసేనో లేదో నాకు తెలియదు, కానీ నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారనేది నాకు ఈరోజు నిజంగా అర్థమైంది. నిజంగా అసలు మార్నింగ్ లేచిన కాడి నుంచి మీకు చూసినట్టయితే నేను టిఫిన్ తినలేదు, అన్నం తినలేదు, కేక్లే తింటున్నాను. మార్నింగ్ నుంచి ఇంత అభిమానం సంపాదించుకున్నానంటే నేను నిజంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే. ఆ గుర్తింపు నాకు తెచ్చింది జనసేన పార్టీ. దాన్ని నేను ఎప్పటికీ కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా ఇలాంటి బర్త్డేలు ఇలాగే జరగాలని, దానికి నేను నాకు వచ్చిన నా తమ్ముళ్ళు కానీ, నా సోదరులు కానీ, లేకపోతే నాయకులు కానీ అందరికీ నిజంగా చాలా ధన్యవాదాలు. అలాగే మనకి ఈరోజు ఇక్కడికి నాకు ప్రత్యేకంగా వచ్చిన సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి కానీ, అలాగే రంగనాయకుల స్వామి చైర్మన్ శ్రీ లెక్కల వెంకారెడ్డి గారికి కానీ, అలాగే మా జనసేన నాయకులు టాకు మురళీరెడ్డి గారికి కానీ, అలాగే మా జనసేన నాయకులు కానీ, లోకల్ డివిజన్ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ అందరూ వచ్చి ఈరోజు నాకు ఆశీర్వదించడం జరిగింది. ఇలాంటి ఆశీర్వాదం నిజంగా చిన్నప్పటి నుంచి ఇదే మొదటిసారి. చాలా ఆనందంగా ఉంది. సో నేను అందరికీ చెప్పగలిగింది ఏంటంటే, పేరు చెప్పకపోయినా వచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకు కానీ, అభిమానులకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ. నిజంగా మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ రోజుకి ఒమ్ము చేయను. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. మీ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ 3వ డివిజన్ అధ్యక్షుడు, అదేవిధంగా జనసేన పార్టీ పార్లమెంటు కమిటీ మెంబరు బత్తల శ్రీకాంత్ మా అబ్బాయి ఈరోజు బర్త్డే శుభ సందర్భంగా 3వ డివిజన్ అధ్యక్షుడిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి విషయంలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఉండే ఒక అతి ముఖ్యమైన ఒక 15-30 మంది ముఖ్య నాయకులలో ఆయన కూడా ఒకటిగా అభివృద్ధి చెంది ఈరోజు జనసేన పార్టీ పార్లమెంటు కమిటీ మెంబర్గా ఆ విధంగా ఎన్నుకోవడం జరిగింది. మొన్ననే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు, చాలా అభినందించారు. మీరు పార్టీ యాక్టివిటీస్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. సభ్యత్వాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, డివిజన్లో కావచ్చు, ఇతరితర కార్యక్రమాలు కావచ్చు, పార్టీ యాక్టివిటీస్ కూడా ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరితో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఏంటంటే గౌరవిస్తూ సీనియర్ నాయకులందరినీ కూడా వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటూ జనసేన పార్టీని అభివృద్ధి చెందిస్తూ అదేవిధంగా అతను కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు జనసేన పార్టీలో ఉండే అతి ముఖ్యమైన ఒక 30-40 మందిలో మా అబ్బాయి కూడా ఒకడు ఉన్నందుకు మేము జనసేన పార్టీకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇదే విధంగా కంటిన్యూషన్ ఇంకా దినదినాభివృద్ధి చెంది మంచి ఉన్నతమైన పదవులకు ఎదిగేసేసి మంచి అభివృద్ధి పథకంలో నడవాలని అందరికాడ మంచి అనిపించుకుంటూ ప్రతి ఒక్కరి యొక్క సూచనలు, సలహాలు, పెద్దల సలహాలు అందరికీ కూడా తీసుకొని ఆ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పార్టీలో జరిగే యాక్టివిటీస్ కార్యక్రమాలు కావచ్చు, అన్నిటిలో కూడా ముందుండి ఈ రోజుగా అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు బర్త్డే జరుపుకున్న సందర్భంగా ఈరోజు వందలాది మంది
జనసేన పార్టీ కావచ్చు, సొంత అభిమానులు కావచ్చు, అందరూ కూడా వందలాది మంది వచ్చేసి ఈరోజు బర్త్డే విశేష చెప్పిన దానికి బత్తల శ్రీకాంత్ మా అబ్బాయి ఏంటంటే ఆయన గురించి ఇంత ఎక్కువ కూడా చెప్పకూడదు. అయినా కూడా ఏంటంటే యాక్టివిటీస్ కావచ్చు, అందరితో ఉండే విధేయత, వినయము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఆ రంగనాథ స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పేసి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మా అబ్బాయికి ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ముందుగా మా తమ్ముడు శ్రీకాంత్కి జన్మదిన శుభాకాంక్షలు. బత్తల శ్రీకాంత్ 3వ డివిజన్ ఇన్ఛార్జిగా జనసేన పార్టీలో కొనసాగడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, జనసేన పార్టీ అంటే జనసేవ అన్నటువంటి దానికి నిదర్శనంగా ఈరోజు కేవలం డివిజన్ స్థాయిలోనే కాదు, నగర స్థాయిలో అనేక కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో కేంద్ర అధినాయకత్వం కూడా గుర్తించే స్థాయికి ఎదిగినందుకు శ్రీకాంత్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీకాంత్ ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు అన్న దానికి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఒక అన్నగా, తమ్ముడిగా, కుటుంబ సభ్యుడిగా వచ్చి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాదు, నీ బాటలో మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి వాళ్ళందరి అభిమానాన్ని, ఆదరణని తెలియజేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. శ్రీకాంత్ ఇదే యొక్క స్ఫూర్తితో ఈ డివిజన్లో ఏ ఇంటిలో కష్టం వచ్చినా, ఏ ఇంటిలో అశుభకార్యం జరిగినా, ఏ ఇంటిలో శుభకార్యం జరిగినా ఆ కార్యక్రమాల్లో భాగస్వామ్యమై ఆదుకోవాల్సిన దగ్గర ఆదుకుంటూ, ఆదరించాల్సినటువంటి వ్యక్తుల్ని ఆదరిస్తూ, పేదలకి అనేక మందికి తోపుడు బళ్ళు ఇవ్వడం కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలకు సహాయం చేయడం కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చలవేంద్రాలు ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా జనసేన పార్టీకి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా తన వంతుగా సహాయాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సేవల్ని ప్రజలు గుర్తిస్తున్నారు, పార్టీ అధినాయకత్వం కూడా గుర్తిస్తుంది. రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో కూడా, రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఒక మంచి నాయకుడిగా ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని, ఈ ప్రాంత ప్రజల సమస్యలకి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చే పుట్టినరోజుని కార్పొరేటర్గా తమ్ముడు జరుపుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. పార్టీ కూడా ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి యువకులకి తప్పకుండా అవకాశం ఇస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం. ఆ విషయాన్ని ఈరోజు బలంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎవరైతే శ్రీకాంత్కి అండదండగా ఉన్నటువంటి తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇదే నమ్మకాన్ని ముందుకు కొనసాగిద్దాం. భవిష్యత్తులో శ్రీకాంత్ని మంచి నాయకుడిగా మనం చూద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. 3వ డివిజను మా కొడుకు బత్తల శ్రీకాంత్ అనే అబ్బాయి 3వ డివిజన్లో ఇన్ఛార్జిగా ఉండి ఈ ఏరియాలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ సాదాలకు బియ్యం కానీ, హాస్పిటల్ ఖర్చులు కానీ, ఏ సమస్య వచ్చినా చేసుకుంటూ, లైట్లు కానీ అన్నీ చేసుకుంటూ, చక్కెరలు కానీ, పుస్తకాలు కానీ, చీరలు కానీ, మున్సిపాలిటీ వాళ్ళకి వస్త్రాలు పెట్టడం కానీ, వాళ్ళకి ఏదన్నా ఆర్థికంగా ఉంటే చూడడం కానీ అన్నీ చేసుకుంటూ ఉన్నాడు. అబ్బాయి మా సంతోషంలో ఉంది. దేవుడు సపోర్ట్ కూడా ఎక్కువ కావాలని, నుండి బాగుండాలని, మంచి బలం ఇచ్చి బాగా మంచి చేయాలని కోరుకుంటూ సెలవు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.